ప్రతిరోజు కొడుతూ, "నీలాంటి అమ్మాయి నా జీవితంలో అవసరం లేదు. నువ్వు ఒక వేస్ట్ ఫెలో. నీ వల్ల నాకు ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు. నా బిజినెస్ అంతా పడిపోయింది. అదంతా కూడా నీ వల్లే" అని తనని బ్లేమ్ చేస్తూ, ప్రతిరోజు తనని టార్చర్ చేస్తూ, ప్రతి చిన్న విషయానికి తననే తప్పు పడుతూ, తనని బాగా కొడుతూ ఉంటాడు. అలాగే తనని చచ్చిపోమని కూడా బెదిరిస్తాడు. అయితే ఆ అమ్మాయి ఇతను నన్ను చంపేస్తాడేమో అని భయపడి అక్కడి నుంచి తప్పించుకొని తన పుట్టింటికి వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళ అమ్మా నాన్నతో, "అమ్మ, నేను అతనితో ఉండలేకపోతున్నాను. అతను నన్ను బాగా కొడుతున్నాడు. నన్ను టార్చర్ చేస్తున్నాడు. కావాలంటే చూడండి ఈ గాయాలు" అని వాళ్ళందరికీ చూపిస్తుంది. కానీ వాళ్ళ అమ్మా నాన్న, తన సిస్టర్, అలాగే తన బ్రదర్స్ ముగ్గురు కలిసి, "నిన్ను దత్తతకు తీసుకొని మేము నిన్ను పెంచి పెద్ద చేసి ఒక ఇంటికి పెళ్లి చేసి పంపించాం. కానీ నువ్వేంటి అతని పరువు తీసేటట్టుగా అతని దగ్గర నుంచి పారిపోయి వచ్చి అతను కొడుతున్నాడు, తిడుతున్నాడు అని పిచ్చి పిచ్చి డ్రామాలన్నీ చేస్తున్నావు" అని ప్రతి ఒక్కరూ తనని అవమానించి, తను చెప్పేదేది వినకుండా తనని బాగా తిడుతూ ఉంటారు. పైగా "నీలాంటి అమ్మాయి వల్ల మా పరువు కూడా పోతుంది. నోరు మూసుకొని బయటికెళ్ళని" తను చెప్పేది వినకుండా, తన బాధను అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. నుంచి ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ చాలా డల్గా వర్షంలో తడుచుకుంటూ వెళ్తూ ఉండగా తన భర్త వేగంగా కారు తీసుకొని వచ్చి, "నీలాంటి అమ్మాయి నా జీవితంలో లేకపోవడమే మంచిదని" చెప్పి తనని గుద్దేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఆ అమ్మాయి తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుంటూ, "ఎవ్వరూ నన్ను నమ్మడం లేదు. నేను చేసింది తప్పని నన్నే బ్లేమ్ చేస్తున్నారని" ఏడుస్తూ ఉంటుంది. అలాగే తన జీవితాన్ని మళ్ళీ దేవుడు ఇంకొకసారి గనక ఛాన్స్ ఇస్తే నా జీవితాన్ని నేను మార్చుకుంటా అని చాలా బాధపడుతూ అలాగే అక్కడే రోడ్డు మీద పడుకొని ఉండిపోతుంది. సబ్స్క్రైబ్.